జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఓడిపోతామని తెలిసే ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ శ్రేణులంతా నియోజకవర్గంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణులను టార్గెట్ చేసి ప్రచారం చేయకుండా బెదిరిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు సైలెంట్ ఓటింగ్ తో రేవంత్ సర్కార్ కు కర్రు కాల్చి వాత పెడతానన్నారు. ఇక ఎర్రగడ్డ డివిజన్ లో ఈ నెల 8వ తేదీన కేటీఆర్ రోడ్ షోకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన ఆయన ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారని చెప్పారు. ఇక ఈ నేపథ్యంలో కాంగ్రెస్ డిపాజిట్ దక్కించుకోవడం కోసమే ప్రయత్నిస్తుందంటున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల్లో ప్రచారం జోరుగా సాగుతుంది. దానిలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్ లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రతి క్లస్టర్లో కూడా విస్తృతంగా పర్యటించి గత 10 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి పనులు, సంక్షేమాలు కూడా ప్రజలకు ఏ విధంగా ఉన్నాయి, గత 23 నెలల్లో వైఫల్యాలను కూడా ఎండగడుతూ ప్రచారం చేస్తున్నారు. దానిలో భాగంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే 8వ తారీఖున రోడ్ షోకు సంబంధించిన వాటి గురించి కూడా మనతో పాటుగా మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు. రోడ్ షో అనేది ఎలా చేయబోతున్నారు, ఎలా ఉన్నది? ముఖ్యమంత్రి గారు రోడ్ షో చూస్తున్నారు, కేటీఆర్ రోడ్ షో చూస్తున్నారు, ఇద్దరు రోడ్ షోలు చూస్తున్నారు. నా జీవిత చరిత్రలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క అసెంబ్లీలో బై ఎలక్షన్లో ఎన్నిసార్లు తిరిగిండు అంటేనే మేము గెలిచిపోయినట్లు లెక్క. 20 మంది మంత్రులు, 80 మంది ఎమ్మెల్యేలు, ఇక వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళు వీళ్ళు ఇంటికి కాలు మొక్కుంటా దండం పెట్టుకుంటా చెప్పినా కూడా ప్రజలు మీకా ఓట్లేసేది, ఇంకా మీ ముఖం మీదనే తిట్టి పరిస్థితి వచ్చింది. ఆఖరికి ఏ రకంగా దిగజారు కాంగ్రెస్ పార్టీ అంటే, ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారో, ఎవరైతే టీఆర్ఎస్ కు అభిమానులు ఉన్నారో వాళ్ళ ఇళ్లను టార్గెట్ చేస్తున్నారు. బిడ్డ నువ్వు ఇటాలు తిరిగితే ఇల్లు కూలగొడతాం, నీ బిజినెస్ నాశనం చేస్తాం. ఇది బీజేపీ బుల్డోజర్ అనుకున్నాం. ఈ బీజేపీ కన్నా భయంకర బుల్డోజర్ ఇల్లు. ఈ డబుల్ బుల్డోజర్ వదిలిరా అనుకున్నాం మేము ఇప్పటిదాకా. డబుల్ బుల్డోజర్ కాంగ్రెస్, ఫస్ట్ బుల్డోజర్ బీజేపీ ఉంది, సెకండ్ బుల్డోజర్ కాంగ్రెస్ ఉంది. ఎంతమంది కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నాం, అందులో ముస్లిం మైనార్టీ సోదరులను ఇబ్బంది పెడుతున్నాను. ఒక అతను తిరుగుతున్నా చెప్పి ఇసుకూడలో పొటెన్షియర్లో కానీ ఆడ పోయి నువ్వు హోటల్ సీల్ చేయించావు మా ఎక్స్ కార్పొరేటర్. ఎన్ని ఇబ్బందులు పెట్టాలనో అన్ని ఇబ్బందులు ముస్లిం మైనార్టీ సోదరులను, హిందూ సోదరులను చర్చలో పోయి పాస్టర్లను బెదిరిస్తున్నారు. ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలు చేస్తారు. అరే నాయనా, నేను చెప్తున్నా, ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ అనేది డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఎలక్షన్ జరుగుతాయి. మీకంత బాధ ఎందుకు నాయన? నాకు అర్థం కాదు. అంత పగ ఎందుకు ప్రజల మీద? స్వచ్ఛంగా ఎవరు కోటేస్తారో వాళ్ళని వేసుకోమనియండి. మీరందరూ 18 మంది మంత్రులు వెళ్ళిపోండి, ఎమ్మెల్యేలు వెళ్ళిపోండి, ప్రజాస్వామ్యంగా ఎలక్షన్ పెట్టుకుందాం. మేము కూడా వెళ్ళిపోతాం. కేటీఆర్ రాడు, మేము రాము, మా ఎమ్మెల్యేలు రారు, ఓన్లీ ప్రజలని వదిలిపెడదాం, వెళ్ళిపోదాం. ఇవాళ నుంచి ఛాలెంజ్ చేస్తున్నా. మీరు రావద్దు, మేము రావద్దు, ఏది బయట నుంచి లోకల్ ప్రజలకు వదిలిపెడదాం. మీకు డిపాజిట్ దక్కదు, మీ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ దక్కదు. మీ బడాబాయ్ చోటాబాయ్ ఒక్కటై జూబ్లీస్ ప్రజలను బెదిరిస్తే భయపడే జూబ్లీస్ ప్రజలు గారు బిడ్డ, సైలెంట్ గా ఓటేస్తారు, మీ గుణపాఠం చెప్తారు. నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఏమిట్లా ఏం లేనప్పుడే ఇంత భయంకరంగా చేస్తున్నారు, ఇంత భయంకరంగా చేస్తున్నారు. ఏమడుగుతున్నాడు ఆయన? ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటున్నాడు ముఖ్యమంత్రి గారు. మీకు ఇచ్చిరు కదా స్వామి ఆల్రెడీ, ఇంకొక్కసారి అవకాశం ఏంటి? ఇచ్చేపటికేదా మా బంగారం అయింది, తులం బంగారం. మీకు ఇచ్చేపటికే 2000 4000 చేస్తానది పోయింది. మా మహిళా సోదరులు 2500 ఇస్తానని మోసం చేస్తే, మా ఇమాంలకు మోజన్లకు ఇస్తానని 10,000 రూపాయలు ఇవ్వకపోతే ఇంకొకసారి సింక మొత్తం చంపేద్దామనా ప్రజల్ని? మా రాష్ట్ర తెలంగాణ ప్రజలను నాశనం చేద్దామనా? మా రైతులు నాశనం చేద్దామనా? యువతను నాశనం చేద్దామనా? ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్యం ఇంకా 4 రోజులు ఎలక్షన్స్ ఉంది, దాని తర్వాత ఎవరు పనాలు చేసుకుంటారు. ప్రజలను భయపెట్టొద్దు, మా కార్యకర్తలను భయపెట్టకండి. రిపీట్ అయినాడు మనం ఇబ్బంది పడతారు మీరు. మంచిది కాదు, ప్రజాస్వామ్యం మంచిది కాదు. ముఖ్యమంత్రి అందరికీ నువ్వు ముఖ్యమంత్రివి, కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి కావు. దీన్ని మార్చుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ముస్లిం మైనార్టీలకు గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది? మైనార్టీ మంత్రిని చేసి ప్రమాణ స్వీకారం అయిపోయి 5 రోజులు అవుతుంది, ఇప్పటికీ శాఖ కూడా కేటాయించలేదు. దీన్ని ఎలా చూడవచ్చు? అది ముస్లిం మైనార్టీకి మంత్రి పదవి ఎవరిచ్చారు? కాంగ్రెస్ పార్టీ ఇయ్యలే. బీఆర్ఎస్ పార్టీ నుంచి మా ఒత్తిడి వల్ల మా మైనార్టీలకు మీరు మంత్రి పదవి ఇవ్వలేదు బిడ్డ, మీ సంగతి చూస్తామని ఎక్కడున్న జూబ్లీస్ మైనార్టీ సోదరులు ఏకతాటి మీద టీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలికితే, అయ్యో మాకెక్కడ పోతుందిరా అన్నట్టు ఇచ్చి భయపడి ఇచ్చారు తప్ప ప్రేమతో ఇవ్వలే.
ఎందుకు ఇచ్చిరంటే ఎలక్షన్ల కొరకు ఇచ్చారు. ఇంకా కేటాయించడం అనేది ఆ కేటాయిస్తారు, ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారు, ఈ 11 రోజులకే పరిమితం చేస్తారో అలాగే తెలుసు. రోడ్ షో అనేది ఎలా చేయబోతున్నారు, ఏమున్నాయి ఏర్పాట్లు? మేము ఓన్లీ రోడ్ చూడడానికి వచ్చినాం. ప్రజలు స్వచ్ఛంగా వస్తారు. ఇట్లా ఉన్నారంటే ప్రజలు కసిగా వస్తున్నారు. నేను అదే అంటున్నా, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి ఏ రకంగా వస్తున్నారు, మాకున్న నాయకుడు మా కేటీఆర్ రకంగా వస్తున్నారని నేను బోడబండనే నిదర్శనం. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు ఆగరనాయన. ప్రజల కడుపులో మండుతుంది. 22 నెలల వాళ్ళకి ఎంత మండుతుందో, కడుపులంతా మండుతుంది. మీరు బెదిరించినా, తన్నినా, గుద్దినా మీ మాటిన స్థితిలో లేరు. కసి ఉన్నారు. మీరు దౌర్జన్యం చేసి, రౌడీజం చేసి, గుండాయిజం చేసి, మీరు ఇంకో పార్టీ ఏకమైనా ప్రజలు మీ నమ్మస్థితిలో లేరు. అయిపోయింది నాయన. మీరు చేసిన పాపాలు సరిపోయినాయి, మీరు చేసిన గుండాయిజం సరిపోయింది. ఇక ప్రజలు మీరు నమ్మస్థితిలో లేరు. ఇప్పటికైనా ప్రజలకు మంచి చేయండి. 6 గ్యారంటీలు చేయండి, 420 గ్యారంటీలు చేయండి, ప్రజలకు మంచి చేయండి. ఇంకా 3 ఏళ్ళ అవకాశం ఉంది. మా ప్రజలకు మంచి ఆలోచన చేయండి, మా ప్రజలకు న్యాయం చేయండి. మీరు ప్రజలకు చేయనంత వరకు మేము ఎంబడి పడుతూనే ఉంటాం. మేము ఎంబడి ఎట్లా పడితే మీరు మంత్రి పదవి ఎట్లా ఇచ్చారో ఇట్లనే పడతాం. ప్రజలకు హామీలు ఇచ్చింది నెరవేర్చేదాకా మీ ఇంట్లో నిద్రపోనీయం బిడ్డ. గుర్తుంచుకోండి, ఆ ఎలక్షనే మీ గుణపటం చెప్పబోతా ఉంది. దాదాపు 6 గ్యారెంటీలు 420 అబద్ధ హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్కు ప్రజలందరూ గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. ప్రజలను వచ్చేసి భయభ్రాంతులకు గురి చేసినా, ఏమి చేసినా రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తారని కూడా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చెప్తున్నారు. కెమెరామెన్ రవితో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.